నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏఎం క్రియేషన్. సో ఈరోజు ఏంటి అనేది ఆల్రెడీ అందరికీ తెలుసు. అండ్ హ్యాపీ సద్దుల బతుకమ్మ నా వ్యూవర్స్ అందరికీ. అండ్ ఆల్మోస్ట్ మేమైతే మా మమ్మీ వాళ్ళేమో బతుకమ్మ ప్రిపేర్ చేస్తున్నారు అండ్ మేము ఆల్మోస్ట్ రెడీ అయిపోయాము. జస్ట్ మా అవుట్ఫిట్స్ చేంజ్ చేసుకోవడమే. బట్ బిఫోర్ దట్ ఇంట్రొడక్షన్ వీడియో ఉండాలి కదా అని చెప్పేసి నేను ఇలా స్టార్ట్ చేసేసాను మా వీడియో. సో ఇప్పుడు ఈ వీడియోలో మీకు ఏమేమి చూడబోతున్నారు అనేది ఫాస్ట్గా చెప్పేస్తాను. సో యాక్చువల్లీ బతుకమ్మని ఎలా ప్రిపేర్ చేస్తారు స్టెప్ బై స్టెప్ అదంతా కూడా కొంచెం ఫాస్ట్గా మీకు చూపించేస్తాను. అండ్ దెన్ మా అవుట్ఫిట్స్ చూపిస్తాను. అండ్ తర్వాత మేము ఎక్కడ బతుకమ్మ ఆడతాము సో అదంతా కూడా మీకు కంటిన్యూషన్లో కనిపిస్తుంది, చూడండి. అంతే. వితౌట్ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. యాక్చువల్లీ బతుకమ్మ ప్రిపరేషన్ స్టార్ట్ చేసే కన్నా ముందు మేము ఇలాగా అన్ని ఫ్లవర్స్ని కూడా బంచెస్ లాగా కడుతూ ఉంటాం అన్నమాట. యాక్చువల్లీ ముందు రోజు నైటే మేము కొన్ని ఫ్లవర్స్ని బంచెస్లా కట్టాం. సో ఇది వచ్చేసి టేకు చెట్టు ఉంటుంది కదా, సో దాని ఫ్లవర్స్ అనమాట. అవి ఫ్లవర్స్ లాగా ఉండవు, కొంచెం ఏమంటారంటే రూట్స్ లాగా ఉంటాయి, బట్ స్టిఫీగా ఉంటాయి. చాలామందికి తెలుసు మా ఏరియాలో ఉన్న వాళ్ళకి. సో అవి మేము మెయిన్గా బతుకమ్మలో యూస్ చేస్తాము. సో అవి ఓన్లీ బ్రౌనిష్, లైట్ బ్రౌనిష్ కలర్లో ఉంటాయి కాబట్టి సో అవి ఫ్లవర్ లుక్లో రావాలి అంటే వీ నీడ్ టు కలర్ ఇట్ అనమాట. సో అందుకే మేము ఇలా కలర్స్లో అద్దుతామన్నమాట. లైక్ గ్రీన్, ఎల్లో, పింక్, రెడ్, మనకి ఏ కలర్లో కావాలంటే ఆ కలర్లో. సో మా మమ్మీ అయితే కలర్స్లో అద్ది పక్కన పెడుతుంది. సో మనం ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేసే ముందు ఇలా పెట్టుకుంటే ప్రిపేర్ చేసే టైంకి కొంచెం అవి కలర్ అనేది డ్రై అయిపోతుంది అనమాట. అండ్ దెన్ ఇక్కడ మా అమ్మమ్మ ఏం చేస్తుందంటే బంతి పూలకి మనం ఇల్లు ఊడవడానికి యూజ్ చేసే స్టిక్ ఉంటుంది కదా, సో దానివి స్టిక్స్ గుచ్చుతుందన్నమాట. సో దట్ అవేంటి అంటే మనకి బతుకమ్మలో మంచిగా ఫిక్స్ చేయడానికి ఉంటుంది. వాటికి స్టెమ్ ఉండదు కదా ఇంత పెద్దగా. సో అందుకోసం అవి పెట్టడం వల్ల, ఆ స్టిక్స్ పెట్టడం వల్ల మనం బతుకమ్మని పేర్వడానికి కొంచెం పాసిబుల్గా ఉంటుంది, కన్వీనియంట్గా ఉంటుంది అని చెప్పేసి సో వాళ్ళు చాలామంది చేస్తూ ఉంటారు. సో చాలామంది రకరకాలుగా పేరుస్తూ ఉంటారు. సో మా వే ఆఫ్ ప్రిపరేషన్ ఎలా ఉంటుంది అనేది ఈ వీడియో. అండ్ అలాగే అదంతా ప్రిపరేషనే కాకుండా మేము బతుకమ్మ ఎలా ఆడాము, యాక్చువల్లీ నేను వాయిస్ ఓవర్ అనేది నెక్స్ట్ డే ఇస్తున్నాను. ఏంటి అంటే సో మీకు ముందు చెప్తాను, ఫస్ట్ అయితే చూసేసేయండి. సో మేము ఫస్ట్ బతుకమ్మ స్టార్ట్ చేయడానికి మీకు వీడియోలు చూపించినట్టుగా పసుపు కుంకుమ వేసి ఫస్ట్ మొక్కిన తర్వాత మనం బేస్ ప్రిపేర్ చేసుకోవాలి. బేస్ కోసం మనం విస్తారాకులు అన్నం తింటారు కదా ఓల్డెన్ డేస్లో, సో అవి వేస్తామన్నమాట మేమైతే. మరి వేరే వాళ్ళు ఎలా చేస్తారో నాకు తెలియదు, కానీ మేమైతే ఆ విస్తారాకులు వేసి సో అది బేస్ లాగా పెట్టి దాని తర్వాత వి స్టార్ట్ ప్రిపరేషన్. సో దానికోసం మేము ఏం చేస్తామంటే కింద తాంబూలం పెట్టాం కదా, సో తాంబూలం కొంచెం లోతుగా ఉంటుంది కదా, సో అది ఫిల్ చేయడానికి ముందుగా మా మమ్మీ అయితే లీవ్స్ పెట్టారు. దెన్ ఆ విస్తారాకు పెట్టిన తర్వాత ఇంకా మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా స్టెప్ బై స్టెప్ ఒక్కొక్క లేయర్లో ఒక్కొక్క కలర్తో వీళ్ళు పేర్వడం స్టార్ట్ చేశారు. అండ్ ఇక్కడ మధ్యలో మనం లీవ్స్ వేసుకోవచ్చు, స్టెమ్స్ని చిన్నగా కట్ చేసి వేసుకోవచ్చు. సో స్టెమ్స్ వేయడం వల్ల ఏంటి అంటే కొంచెం బతుకమ్మ వెయిట్ ఎక్కువగా అవుతుంది. సో అందుకోసం లైట్ వెయిట్గా ఉన్నవి ఫిల్ చేసుకుంటే మనం ఎత్తుకొని లాంగ్ డిస్టెన్స్ నడవాలి కదా. సో ఇంటి ముందే అయితే ఎవరమో ఆడము, సో అందరం ఒక ప్లేస్లో గ్యాదర్ అయ్యి ఆడతాం కదా. సో అందుకే కొంచెం లైట్ వెయిట్గా ఉండడానికి ఇంకా ఉనుక అంటారు, లైక్ అంటే దాన్ని ఏమంటారంటే మనం
రైస్ పట్టించడానికి వడ్లని పట్టిస్తాం కదా, సో దాని పొట్టు దాన్ని తీసేస్తాం కదా, బ్రౌనిష్ కలర్లో ఉంటుంది. సో దాన్ని ఉనక అంటారు. ఐ డోంట్ నో అదేనో కాదు, బట్ అదే మ్యాక్సిమం. సో అది మా మమ్మీ వాళ్ళు మధ్యలో పోస్తారనమాట. సో దట్ అది అసలు వెయిట్లెస్గా ఉంటుంది, లైట్ వెయిట్లో. సో దానివల్ల మనకి ఎత్తుకున్నా కూడా పెద్దగా బరువుగా ఉండదు. సో ఇదనమాట. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే వీళ్ళు మా మమ్మీ అండ్ మా అమ్మమ్మ ఇద్దరు కలిసి, సో మా అమ్మమ్మ హెల్ప్ చేస్తుంది, మా మమ్మీ పేరుస్తుంది. యాక్చువల్లీ మేము కూడా హెల్ప్ చేస్తాము, బట్ ఏంటంటే నేను మా సిస్టర్ వీడియో తీస్తుంది, నేను దక్షిణ చూసుకుంటున్నా కాబట్టి సో వాళ్ళిద్దరే ఈసారి అలా చేశారు. అండ్ మధ్యలో నేను మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళొచ్చాను. అంటే మా హస్బెండ్ అండ్ నాది ఒకటే విలేజ్ కాబట్టి సో అక్కడిక్కడ నేను తిరుగుతూ ఉంటే మా సిస్టర్ వచ్చేసి వీడియో తీస్తూ ఉండింది. సో అందుకే వాళ్ళిద్దరు కనిపించారు వీడియోలో. అండ్ నెక్స్ట్ నేను మీకు మా అవుట్ఫిట్స్ ఇంకా మేము ఎలా రెడీ అయ్యామో అదంతా చూపిస్తాను. బట్ ఏంటి అంటే మేము బతుకమ్మ ప్రిపరేషన్ కంప్లీట్ చేసి ఇంకా రెడీ అవదాము అనే లోపే చిన్నగా ఇంకా వర్షం అప్పటికి స్టార్ట్ అవ్వలేదు, కానీ వర్షం పడేలా మొత్తం మబ్బులన్నీ హెవీగా వచ్చాయన్నమాట. సో అప్పటికి అనుకున్నాం వర్షం పడుతుందేమో, బట్ నాట్ హెవీ, కొంచెం లైట్గా పడి ఆగుతుందేమో అనుకున్నాం. బట్ అలా కాదు. సో మేము కంప్లీట్గా రెడీ అయ్యాం. సో ఈసారి ఏంటి అంటే మాకు కొంచెం ఫోటోషూట్ చేసుకుందామని చెప్పేసి మేము ఎర్లీగా రెడీ అయ్యామన్నమాట. బట్ ఎర్లీగా ఎవ్రీ టైం మేము లేట్గా రెడీ అయ్యే వాళ్ళము. ఇంకా ఫొటోస్ దిగడానికి టైం ఉండకపోతుండే, డైరెక్ట్ వెళ్ళిపోతుండే గ్రౌండ్లోకి. బట్ సో ఈసారి కొంచెం ఇంకా యూట్యూబ్లో కూడా పెడదాము, మనది ఎలాగో చేస్తున్నాం కదా అని చెప్పేసి సో ముందే ఫోటోషూట్ చేసుకుందాము. అంటే కొంచెం ఎర్లీగా రెడీ అయ్యి వీడియో తీస్తున్నప్పుడు ఆబ్వియస్లీ హడావిడి అవుతుంది. సో ఎర్లీగా స్టార్ట్ చేస్తే కొంచెం మనకి టైం అనేది సేవ్ అవుతుందని చెప్పేసి అలా ప్లాన్ చేసి రెడీ అయ్యాము. బట్ రెడీ అయ్యి కంప్లీట్గా ఇంకా ఫొటోస్ దిగి కొన్ని వీడియోస్ తీస్తున్నాము. ఇంకా మధ్యలోనే చిన్నగా స్టార్ట్ అయింది. అప్పటికి కూడా మేబీ పడదేమో అని అనుకున్నాము, బట్ లైక్ ఎంత హెవీగా రెయినీ సీజన్లో కూడా పడనంత హెవీగా పడిందనమాట. సో ఇంకా అప్పటికి మాకు 6:30 అలా అయింది. 4:30 or 5 కల్లా స్టార్ట్ అయ్యి 6:30 దాకా పడుతూనే ఉండింది. సో ఇంకా మేము ఏమనుకున్నామంటే అరే ఇంకా మేము బతుకమ్మ ఆడలేము, సో ఇంట్లోనే ఇంకా కొన్ని ఫొటోస్ దిగుదాము అని అయితే అనుకున్నాము. సో అలా వెళ్దామా వద్దా అసలు ఎవరు వెళ్ళట్లేదు. సో మా ఇంటి దగ్గర ఇంకా మంచిగా షూట్ చేద్దాం అనుకున్న పెద్ద చెరువు ఉంటుంది. చెరువు పక్కనే మంచి పెద్ద గ్రౌండ్ ఉంటుంది. పెద్దగా లైటింగ్స్, హెవీ లైటింగ్స్ అండ్ డీజే బాక్సెస్ అవన్నీ సౌండ్ సిస్టమ్ సో అలా పెట్టి అక్కడంతా కూడా డెకరేట్ చేస్తారు ఆ గ్రౌండ్ని. సో మా ఊర్లో అంటే మాది ఎలా అంటే టౌన్ జమ్మికుంట, యాక్చువల్లీ మాది జమ్మికుంట. సో మా విలేజ్ ఇంకా టౌన్ ఇవన్నీ కలిసే ఉంటాయి అన్నమాట. సో చుట్టుపక్కల ఆ టౌన్లో ఉన్న వాళ్ళు మా ఊరు ఇదంతా కలిసే ఉంటుంది. సో మేమందరం కలిసి అక్కడ బతుకమ్మ సెలబ్రేట్ చేసుకున్నాం. సో లైక్ పెద్ద జాతరలాగా అనిపిస్తుంది. సో అక్కడ ఇంకా మంచిగా షూట్ చేసి ఎవరి గ్రూప్ వాళ్ళు పెట్టుకుంటుండే. సో అన్ని గ్రూప్స్లోకి వెళ్ళి కొంచెం వీడియోస్ షూట్ చేసి ఆ చెరువు సో అదంతా షూట్ చేద్దాం. సో చూసారు కదా మా వీడియో ఎలా ఉండింది అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేసేయండి. అండ్ యాక్చువల్లీ మాకు సద్దుల బతుకమ్మ అంటే ఈరోజు వర్షం అనేది స్టార్ట్ అవుతుంది. వీడియో ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది. మేబీ వీడియో కంప్లీట్గా నేను షూట్ చేయలేకపోవచ్చు, బట్ ఎక్కడి వరకు పాసిబుల్ అయితే అంతవరకు నేను మీకు చూపిస్తాను. సో ఇంతవరకు అయితే వీడియో చూసారని అయితే అనుకున్నాను. సో దాంట్లో మేము బతుకమ్మ ఎలా ప్రిపేర్ చేసాం అదంతా కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇవన్నమాట మా అవుట్ఫిట్స్. మేము ఇవి వచ్చేసి ఒక్కొక్క దగ్గర తీసుకున్నాము. దట్స్ ఆల్ అనమాట. ఇంతకుముందు వీడియోస్లో చెప్పాను కదా మా అవుట్ఫిట్స్ చూపిస్తామని. సో ఈ అవుట్ఫిట్స్ ఎక్కడ తీసుకున్నామనేది కుదిరితే నెక్స్ట్ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
సో ఇలా వర్షం తగ్గింది అని చెప్పేసి మేమందరం కూడా మా బతుకమ్మల్ని తీసుకొని ఇంకా చెరువు దగ్గరికి అయితే ఇలా స్టార్ట్ అయిపోయాము. సో మీరు చూస్తున్నారు కదా, రోడ్ అంతా కూడా వర్షం నీళ్ళు ఇంకా బురదతో ఫిల్ అయిపోయి ఉండింది. బట్ ఈవెన్ దో వర్షం ఇంకా పడదేమో అని చెప్పేసి మేమైతే స్టార్ట్ అయ్యాము. బట్ అప్పటికి కూడా చిన్న చిన్నగా వర్షం పడుతూ ఉండింది. మేబీ ఇంక ఇక్కడికే ఆగిపోతుందేమో, ఇంకా ఫర్దర్గా పడదు. ఇంకొక 1-2 hours అట్లీస్ట్ ఆడుకొని ఇంటికి రావచ్చు అని అనుకున్నాము. బట్ అక్కడికి వెళ్ళి చూస్తే అక్కడంతా కూడా చూస్తున్నారు కదా, మొత్తం వాటర్ ఇట్లా స్టాగ్నేట్ అయిపోయి ఉన్నాయన్నమాట. సో మాకు ఇంకా ఆడడానికి అంటే చాలా పెద్ద గ్రౌండ్ కాబట్టి ఎక్కడైతే వాటర్ లేదో అక్కడ చిన్న చిన్న గ్రూప్స్గా ఫామ్ అయ్యి అక్కడ బతుకమ్మ పెట్టి రౌండ్ తిరుగుతూ అలా ఆడాము. బట్ అదంతా కూడా అట్లీస్ట్ ఒక 1/2 hour కూడా పర్ఫెక్ట్గా ఆడలేదు. మేము అక్కడ బతుకమ్మ పెట్టేసి ఎవరి గ్రూప్ దగ్గర వాళ్ళు నిల్చొని ఒక 2-3 rounds అలా బతుకమ్మ ఆడాము. బట్ అంతలోగానే మళ్ళీ వర్షం స్టార్ట్ అయింది. బట్ ఏంటి అంటే చిన్న చిన్నగా స్టార్ట్ అయింది. ఓకే, ఇంక ఇదే రేంజ్లో ఉంటుందేమో, ఇంకా పడదేమో అని మేము కంటిన్యూ చేసేసాము. బట్ అలా ఒక within 5 to 10 minutesలో హెవీ రెయిన్ అనేది వచ్చింది. సో ఇంకా నేను అక్కడికే వీడియో తీయడం ఆపేసాను. అండ్ చెరువులో వేస్తుండగా చెరువంతా కూడా మంచిగా ఫిల్ అయిపోయింది. యాక్చువల్లీ అందరం వేసాం. సో అదంతా కూడా షూట్ చేద్దాం అనుకున్నా. బట్ హెవీ రెయిన్, మళ్ళీ నా ఫోన్ ఎక్కడ డిస్టర్బ్ అవుతుందో అని చెప్పేసి ఫోన్ని కూడా ఇచ్చి వాళ్ళు ముందు మా దక్షిణ తీసుకొని ముందే వెళ్ళిపోయారు. సో వాళ్ళతో ఇచ్చి నేను పంపించేశాను. సో అన్ఫార్చునేట్గా మేము ఎంతో ప్లాన్ చేసిన ఈ వీడియో ఇలా మధ్యలోనే ఆపేశాను. బట్ ఓకే, అట్లీస్ట్ ఇక్కడి వరకైనా తీసాను అని అయితే అనుకొని ఇంకా మీతో షేర్ చేసుకుంటున్నాను. సో ఇది మా వీడియో అండ్ మా సెలబ్రేషన్స్. చూసేసేయండి ఇంకా ఆలస్యం చేయకుండా. సో అదనమాట మా వీడియో. అండ్ మీ దగ్గర మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అనేది కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ AM Creations. This is AM signing off for today's video. So that's all for today's video. Next videoలో మళ్ళీ కలుద్దాం. Until then keep watching AM Creations. This is AM signing off for today's video.